నమస్కారం. మరి ధరణి వెబ్సైట్లో ఏం చిక్కులున్నాయి? ధరణి వెబ్సైట్ వచ్చినాక అంతకుముందు ఉన్న రికార్డులు ఏమైనాయి? ధరణి వెబ్సైట్ వచ్చిన తర్వాత ఏమైందంటే భూములన్నీ కూడా అంతకుముందు ఆన్లైన్ రికార్డ్ ఏదవుతుందో అదే దాన్ని కొనసాగించే ప్రయత్నం చేశారు. ఆ తప్పుల తడక రికార్డు ఇక్కడికి ఎక్కినాయి. రైతు బంధుకు దీనికి సంబంధం ఉందా అనేది వేరే ఇష్యూ. కానీ తప్పుడు తడక రికార్డులో 5-6 రకాల తప్పులు ఉన్నాయి. ఒకటి, అంతకుముందు ఎవరైతే మనకు ధరణి రాకముందు పాస్బుక్లలో కౌలుదారు కాలం ఉంటుండే, మనకు సాగుదారు, అట్లాగే మనకు పట్టేదారు కాలం ఉంటుంది. అది ఎప్పుడైతే కొత్త పాస్బుక్లు 2016లో ఇచ్చారో, 17లో ఇచ్చారో అవి మొత్తం తీసేశారు. కనుక అక్కడ కౌలుదారు సమస్య పోయింది, సాగుదారు సమస్య పోయింది. ఎప్పుడైతే ఈ రెండు పోయిన తర్వాత ఏమైందంటే ఎవరైతే పట్టేదారుగా ఉన్నారో వాళ్ళ పేర్ల మీద ధరణిలో రికార్డు కాబడింది. పాస్బుక్లు అట్లాగే వచ్చింది, ధరణిలో కూడా అట్లా వచ్చింది. కానీ ధరణికి పాస్బుక్ చాలా తేడా ఉంది. పాస్బుక్లో 10 సర్వే నెంబర్లు ఒక పట్టేదారు పేరు మీద ఉంటే ఆ 10లో 4 వచ్చినాయి, 4 రాలేదు. లేకుంటే ఒక సర్వే నెంబర్ పడిపోయింది, ఎక్స్టెంట్ తేడా ఉన్నది. అట్లాగే భూమి విధం తేడా ఉంది. రకరకాలుగా అంటే వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా, వ్యవసాయేతర భూమిని వ్యవసాయ భూమిగా, ఇళ్ల స్థలాల్లో ఉన్న భూమి వ్యవసాయ భూమిగా, ఇల్లు కట్టుకున్న భూమిని వ్యవసాయ భూమిగా చూపించారు, వ్యవసాయ భూమిని ఇల్లు కట్టుకున్నట్టు చూపించారు. ఇన్ని రకాలుగా పొరపాటు ఫస్ట్ స్టార్ట్ అయింది. అట్లాగే పేర్లలో తప్పు. దాంతోపాటు మనకు గ్రామాల్లో మొదలు పెద్ద ఇంటికి పెద్ద ఎవరు ఉంటే వారి పేరు మీద ఉండేది భూమి. కానీ వీళ్ళు కొనుక్కున్న భూములు ఇవన్నీ కూడా వాళ్ళ పేరు మీద రాకుండా, పెద్దవారు ఎవరుంటే అన్నదమ్ములు ఉంటే అన్నదమ్ములలో పెద్దవాడి పేరు మీద రావడం, లేకుంటే చిన్నవాడి పేరు మీద రావడం. దీంతో కూడా భూమి మా యజమాని హక్కులు అనేది చాలా దుర్మార్గంగా ఎటుపడితే అటు జరిగినాయి. కనుక గ్రామాల్లో ఈ అన్నదమ్ముల పంచాయతీ, తండ్రి కొడుకుల మధ్య పంచాయతీ ఇవి పెరిగినాయి. రెండోది ఏంటంటే పేర్ల తప్పులు. ఇంటి పేరు తప్పు కావచ్చు, తండ్రి పేరు తప్పు కావచ్చు. ఇవన్నీ కూడా ధరణి వెబ్సైట్లో ఇవి వచ్చినాయి. మొట్టమొదటి ఇది బేసిక్గా కంప్యూటర్ ఆపరేటర్ చేసే తప్పులు. కానీ ఇవన్నిటి వల్ల నేను ఇన్ని రకాల చిక్కులు మొదలయ్యాయి. తర్వాత రెండో చిక్కు ఏంటంటే మనకు ప్రొహిబిషన్ లిస్ట్లో ఈ భూములు కొన్ని పడిపోవడం. ప్రొహిబిషన్ లిస్ట్లో ఎట్లా పడిపోయినాయి అంటే ఆ ఊళ్ళల్లో తెలంగాణలో 3 గుంటల సర్వే నెంబర్ ఉంటుంది, 300 ఎకరాల సర్వే నెంబర్ ఉంటుంది, కొన్నిసార్లు 1000 ఎకరాల సర్వే నెంబర్ కూడా ఒకటే ఉంది. అది గట్ నెంబర్ అంటారు. అటువంటి అప్పుడు ఈ సర్వే నెంబర్లో 2 గుంటలు 3 గుంటలు లేకుండా కాలువనో ప్రజాపకరమైన పనుల కోసం ప్రభుత్వం సేకరించుంటే ఆ సేకరించిన భూమి సర్వే నెంబర్లో 2 గుంటలు ఉన్నా 200 ఎకరాలు ఉన్నా కూడా మొత్తం ఆ సర్వే నెంబర్ను ప్రొహిబిషన్ లిస్ట్లో పెట్టారు. దాంతో ఏమైందంటే 100 ఎకరాలు ఉన్న సర్వే నెంబర్లో 2 గుంటలు పోయినా మొత్తం సర్వే నెంబరే ప్రొహిబిషన్ లిస్ట్లో పెట్టడం వల్ల మిగతా వాళ్ళందరికీ ఇబ్బంది కలిగింది. 100 మంది ఉండొచ్చు, 200 మంది ఉండొచ్చు. అట్లా ప్రతి గ్రామంలో ప్రొహిబిషన్ లిస్టులో పెట్టిన సర్వే నెంబర్లు వందలాది సర్వే నెంబర్లు ఉండడం, ఈ వందలాది సర్వే నెంబర్లు 1000 మంది రైతులు ఉండడం. దీంతో ఈ ప్రొహిబిషన్ లిస్టు తీసేయడానికి చాలా కష్టతరమైన పని కావడం. ఎంఆర్ఓకి అధికారం లేదు, ఆర్డీఓకి అధికారం లేదు. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే కలెక్టర్ గారు సమర్పించి మళ్ళీ కింది స్థాయి అధికారులను ఎంక్వైరీ చేయమని చెప్పి ప్రొహిబిషన్ లిస్టులో ఉన్నది ఏది, ఆ సర్వే నెంబర్ మొత్తం ఉన్నదా, కొంతనే తీసుకున్నారా, ఏ ప్రయోజనం కోసం తీసుకున్నారు, ఎంక్వైరీ చేసి అప్పుడు రిపోర్ట్ ఇస్తే కలెక్టర్ సీసీఎల్కి పంపితే సీసీఎల్ఏ ఆమోదించడం జరిగింది. ఇది చాలా పెద్ద కష్టతరమైన పని. రెండవది, కొన్ని సర్వే నెంబర్లు మిస్ అయినాయి కదా. మిస్ అయిన సర్వే నెంబర్లు మళ్ళీ ధరణిలో రావాలంటే దానికి కూడా చాలా పెద్ద ఎత్తున పైరవి చేయాల్సి వచ్చింది. ఎవరైనా పైరవికాలు పట్టుకుంటే తప్ప 1-2 ఆరా కేసులు తప్ప మిగతా వాటిల్లో ఒకసారి దానిలో వేలు పెడితే ఉన్న సర్వే నెంబర్లు మాయమైపోయినాయి, కొత్త సర్వే నెంబర్లు వచ్చినాయి. కనుక ప్రొహిబిషన్ లిస్ట్ ఇది ఒక సమస్య. ఆ పేర్లు పడకపోవడం రెండో సమస్య. అసలైన ఇంకొక పెద్ద సమస్య ఏంటంటే మనకి ఈ ప్రొహిబిషన్ లిస్ట్ కాకుండా, ఈ పేర్లు తప్పు కాకుండా ఇంకొక సమస్య ఏంటంటే ఎన్నడో కొనుక్కొని రిజిస్ట్రేషన్ కాగితాలు తమ దగ్గర పెట్టుకొని మొటేషన్ చేసుకోకపోతే ఆ పాత ఎవరో అమ్మిన పట్టేదారు అమెరికాలో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా, ఇంకెక్కడ ఉన్నా కూడా ఆ పట్టేదారు పేరు మీదనే ఇంప్లిమెంట్ కాలే కదా మొటేషన్. దాంతో రిజిస్ట్రేషన్ అయిన భూములు కూడా పాత పట్టేదారు పేరు మీదే వచ్చేసినాయి. ఇది ఇంకో పెద్ద సమస్య. ఇప్పుడు ఎన్నడో అమ్ముకున్న భూములకు ఇప్పుడు విలువ వచ్చింది. ఆనాడు వేలకు అమ్ముకుంటే లక్షలు, కోట్ల రూపాయలైంది ఆ భూమి. కనుక ఆ భూస్వాములు మళ్ళీ వచ్చి ఇక్కడ ఎవరైతే రైతులను బెదిరించి మాకు ధరణి వెబ్సైట్లో మాకు కాగితం ఉన్నది, దీని ప్రకారం మీరు ఖాళీ చేయాల్సిందే, లేకపోతే మళ్ళీ కట్టండి డబ్బులు. ఇదివరకు అమ్ముకున్నారు కదంటే అమ్ముకుంది పోయింది, ఇప్పుడు నా పేరు మీద ఉంది కదా, ఇది నేను ఎవరికైనా అమ్ముకోవచ్చు అంటే గతంలో రిజిస్ట్రేషన్ ఆపే హక్కు కోర్టులకు ఉండేది. అట్లాగే రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి అయ్యా మా భూమి పంచాయతీ ఉంది రిజిస్ట్రేషన్ ఆపమంటే కోర్టుకు పోయి తెచ్చుకునేవాళ్ళు వాళ్ళు. ఇప్పుడు కోర్టుకు కూడా అధికారం లేకుండా అయిపోయింది చాలా వరకు. ఎవరో చాలా అరుదుగా పోయి కోర్టులో రుజువు చేసుకొని నా భూమి ఎప్పుడో కొన్నాను, ఈ భూమి వారి పేరు మీద వచ్చింది అంటే కోర్టు ఆర్డర్ ఇస్తే కూడా ఇంప్లిమెంట్ కాని భూములు ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు నిన్న అదే చెప్పారు. కోర్టు ఆర్డర్ ఇస్తే ఫలానా జడ్పీ చైర్మన్కు
కోర్టు ఆర్డర్ ఇచ్చినా కూడా ధరణిలో ఎందుకు మార్చలేదు మీరు ఆ పేరు అంటే సమాధానం చెప్పలేకపోతున్నారు అధికారులు. అంటే ఆ రకంగా ఏదైతే ఈ 3 రకాలు ప్రొహిబిషన్ లిస్ట్ కావచ్చు, ఎప్పుడో కొనుక్కున్న భూమికి కూడా ఇవాళ దాకా పట్టా రాకపోవచ్చు, ఇవన్నీ కూడా ఎంత దుర్మార్గం జరిగినాయి అంటే వీటితో పాటు చాలా భూములు బినామీ పేర్ల మీద ఉన్నాయి. వాటన్నిటికీ ఆధార్ కార్డు లింకు లేదు. చాలామంది అధికారులు లంచాల రూపేణ వసూలు చేసిన డబ్బులతో భూములు కొనుక్కున్నారు. ఆ భూములకన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నామన్నారు. అవి ఈ ధరణి వెబ్సైట్లో ఎక్కలేని కొన్ని ఉన్నాయి. వీటన్నీ చూసుకుంటే ధరణిలో 7-8 పెద్ద చిక్కులు ఉంటాయి. నేను చెప్పిన ఎన్ని చిక్కులే. ఇవన్నిటితో ఏమైందంటే ధరణిలో వేలు పెడితే ఇంకో రకంగా మార్చే అవకాశం ఉండే పరిస్థితి అయింది. ఎందుకంటే ఇళ్ల స్థలాలు వ్యవసాయ భూములు అండి. ఇంకొకటి ఏంటంటే గుట్టలు, రాళ్ళు ఇవన్నీ ఉన్న భూములకు కూడా రైతు బంధు రావడానికి అప్పటికే లేఅవుట్లు చేసి ఇళ్ళు కట్టుకున్న భూములు కూడా వ్యవసాయ భూములుగా నమోదు కావడంతో మనకి రైతు బంధు కూడా ఇందులో పెద్ద సమస్యగా మారింది. ఈ రకంగా రెండో సమస్య ఏంటంటే నేను చెప్పిన ఎన్ని ధరణిలో చిక్కులు ఉన్నాయి. ఈ హక్కులు దక్కకపోవడానికి కారణం ఏమిటి, మరి రైతు బంధుకు ఈ ధరణి వెబ్సైట్కి ఏమైనా ఉన్నదా అనే విషయం మరొక ఎపిసోడ్లో మనం మాట్లాడుకుందాం. ఏ అజయ్, మీ నాన్నగారిని చూడు. ఈ వయస్సులో మనం ఇలా ఉండగలమా? తప్పకుండా ఉంటాం. నాన్నగారిలా సరైన ప్లానింగ్ చేసినట్లయితే. అని మనం ఈ వయసు వచ్చే వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది కదా? అసలు కాదు, మేము ఇప్పుడు ఇన్వెస్ట్ చేసాం LIC వారి న్యూ జీవన్ శాంతిలో. ఇది మనకి డిఫర్డ్ యాన్యుటీని ఇస్తుంది. అంటే కొన్ని సంవత్సరాల తర్వాత క్రమం తప్పని ఆదాయం. ఐ సీ. LIC యొక్క యాన్యుటీ ప్లాన్స్ ఇస్తాయి. యాన్యుటీ ఆప్షన్స్ మరియు క్రమం తప్పని ఆదాయం పొందడంలో సౌలభ్యం కూడా. LIC ప్రతి క్షణం మీ తోడు.